తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన ఒకటే చెప్పారు, మీలో వెన్నుదట్టి లేపారు, బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు, రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూశారు, వేదిక పైన నాయకులందరినీ చూశారు మీరు. మాజీ మంత్రులు ఉన్నారు, 5 సార్లు మంత్రులైన వాళ్ళు ఉన్నారు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత, అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం. ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి, నాయకుడిని పెంచరు, చెడు పనులు చేపించి ఆ నాయకుడిని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టానురాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ, ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే, స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే, నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి, అప్పుడే తమ్ముళ్ళు కూర్చోడమ్మా, కూర్చోండి, అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు. అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. 1 పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను, ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో ఆలోచించాం. మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పని మీరు చేస్తారు, వృత్తి పనులు, ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు. వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ, ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు. రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ న్యాయంలోనే పలికాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఒక దగ్గర 400-500 రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం. పోయిన 5 సంవత్సరాలు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి